ఆంజనేయ స్వామి పుట్టిన 5వ రోజున తర్వాత సూర్యుడిని పండనుకుని మింగడానికి ఆకాశంలోకి ఎగురుతాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొడతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి చనిపోతాడు. అప్పుడు ఇది చూసి వాయుదేవుడు ఆగ్రహం కలిగి అలాగా కొడుకుని ఒళ్ళో పెట్టుకుని మొత్తం ఏడుస్తూ కూర్చుంటూ లోకాలన్నిటికీ వాయు ప్రసారాన్ని ఆఫ్ చేసేసాడు. అప్పుడు లోకల్లో పక్షులు, మనుషులు, చెట్లు అన్నిట్లోని వాయు ప్రసారం ఆగిపోయింది. లోకం అంతా స్తంభీభూతం అయిపోయింది. కట్టెలా అలా నిలబడిపోయింది. అప్పుడు ఈ దేవతలకి యజ్ఞాలు ఆగిపోయినాయి. సంధ్యావందనాలు ఆగిపోయినాయి. ఇవన్నీ చూసి దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి లోకం స్తంభీభూతమైపోయింది, కట్టెలా పడుకుని పోయింది, ఏదో ఒకటి ఆలోచించండి బ్రహ్మదేవాన్ని ప్రాధాయపడి అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు వాయుదేవుడి దివ్య దృష్టితో చూసి వాయుదేవుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు వాయుదేవుడిని బ్రహ్మగారు చెప్తారు వాయుదేవుడికి, నువ్వు లోకంలో వాయు ప్రసారం మామూలుగా జరగనియ్యి, నేను నీ కొడుకుని చూసుకుంటాను అంటాడు. అప్పుడు బ్రహ్మగారు ఆంజనేయ స్వామిని ఇలా ముట్టుకోగానే ఆంజనేయ స్వామి బతికాడు. వాయు ప్రసారాన్ని ప్రారంభించాడు. అప్పుడు ఆంజనేయ స్వామికి బ్రహ్మగారు సమస్త దేవతలు వరాలను ఇచ్చారు.